విలువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు అర్థం విందాం. ఆ దినాల్లో అపోస్తల కార్యాల్లో పేతురు యోహాను చేస్తున్న అద్భుత కార్యములు చూసి ఆశ్చర్యపడ్డారన్నమాట. ఆశ్చర్యపడి వీళ్ళు ఇజ్జిలేని బొమ్మరిలో కదా, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిదే, ఇంత జ్ఞానం ఎక్కడిదే అని అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇజ్జిలేని పామర్లు కదా వీళ్ళు, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిదే, ఆయన క్రీస్తుని ప్రకటించి ఇంత ధైర్యం ఎక్కడిదే వీళ్ళకే అని చెప్పుకుంటున్నారు అన్నమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చిందన్నమాట. ధైర్యం వచ్చి క్రీస్తుని యథార్థంగా ప్రకటిస్తానమాట. ధైర్యంగా ప్రకటిస్తుంటే వీళ్ళేమో ఏంటి, వీళ్ళు ఇజ్జిలేని పామర్లు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిదే, ఇంత ధైర్యం ఎక్కడిదే అనుకుంటున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు దేవుని గురించి మనం ఏదైనా చేస్తే వీళ్ళు ఏంటి దేవుడి గురించి చెబుతున్నారేంటి, వీళ్ళు అంతగతం లోకంలో అన్నీ అయ్యాన్ని అని చేసేవాళ్ళు కదా, ఇప్పుడు దేవుడి గురించి చేసి పెద్ద భక్తుల్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాట వీళ్ళ మాట మనం వినకూడదు, వినకూడదు. మన భక్తి మనం చేసుకోవాలన్నమాట. ఈ పేతురు యోహాను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు అయ్యి దేవుణ్ణి ధైర్యంగా ప్రకటిస్తారన్నమాట. ధైర్యంగా ప్రకటిస్తున్నారన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటిస్తే వాళ్ళ కార్యాలు చూసి, పేతురు చేసే కార్యాలు చూసి అందరూ రోగుల్ని, పచ్చబాయి రోగుల్ని, కుష్టి వ్యాధుల్ని, అందరూ వ్యాధి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వ్యాధి కలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసారంట. ఏంటి, పేతురు నీడ పడినా కానీ స్వస్థపడతారని విశ్వాసం చేత వచ్చేసారు. అట్లా తీసుకొస్తే వాళ్ళందరూ స్వస్థ పొందారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ దినాల్లో ఈ అపోస్తులు కాలంలో అందరం జనులందరూ కలిసి మనం స్థిరాస్తులు అన్నీ అమ్మేసి అపోస్తులకి పాదాలు కాడ పెడదాం మనం అని అనుకున్నారన్నమాట. ఆ దినాల్లో అందరూ స్థిరాస్తులు ఉన్నాయి ఏమన్నా అమ్మేసి అపోస్తుల దగ్గర తీసుకొచ్చి పెడితే ఇక వీళ్ళకి ఏం కావాలో జరిగేదంతా వీళ్ళే చూసుకుంటారన్నమాట. ఆమె పోషిస్తారని అట్లాంటి దినాల్లో ఉండి అప్పుడు ఆలోచుకున్నారు, మనం స్థిరాస్తులు అన్నీ అమ్మేసి అపోస్తుల పాదాలు కాటు పెడదాము, మనల్ని వాళ్ళే చూస్తారు కదా, మన భారమంతా వాళ్ళు ఏమవుతారో అని చెప్పుకున్నారన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకున్నారన్నమాట. చెప్పుకొని వాళ్ళకున్న స్థిరాస్తులు అన్నీ తెచ్చుకుని అమ్మి తెచ్చి అపోస్తుల పాదాలు కాడ పెడుతున్నారన్నమాట. పెడుతుంటే ఆ దినాల్లో 5వ అధ్యాయంలో ఆ దినాల్లో అన్నయ్య అని ఒక భక్తుడు ఉండేవాడు. అన్నయ్య చెప్పారా, ఇద్దరు భార్య భర్తలు. వీళ్ళు కాడ ఒకటి ఆలోచించుకున్నారు. అందరూ స్థిరాస్తులు అన్నీ అమ్మేసి అపోస్తులుగా పాదాలుగా పెడుతుంటే వాళ్ళకి అన్ని సమస్తం చూస్తున్నారు కదా, మనం కాడ అట్ట చేద్దాము అని చెప్పేసి మన సమస్తం ఆ వారం వాళ్ళే మోతారో వాళ్ళే చూస్తారో, మనకున్నది అమ్ముకొచ్చి వాళ్ళకి ఇచ్చేద్దాము అనుకున్నారు. అనుకుని వెళ్ళారన్నమాట. 1 ఎకరం పొలం ఉంటే అమ్మేసుకున్నారు. ఆ 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 1,00,000 రూపాయలకి
ఆ డబ్బు చూసేటప్పటికి అలాగే సాతాను వేరే పేరప్పని కలిగించింది. ధనం చూసేటప్పటికి ఎవరికైనా ధనం చూసేటప్పటికి స్వార్థం వచ్చేది కదా, ఏంటి దాచుకుందామని. అట్లాగే ఏలక్కడ అట్లా స్వార్థం వచ్చేసి తన అన్ననీయ తన భార్య ఎరుగకే 50,000 ఆ ₹1,00,000 50,000 దాచేసి ఆ 50,000 తెచ్చి పేతురుగారికి ఇచ్చాడంట. పేతురుగారికి ఇచ్చేటప్పటికి పేతురుగారు ఏమన్నాడు, అన్నయ్య నీ పొలం ఇంతగా అమ్మావా అన్నాడు అంట. ఇంతగా అమ్మావంటే నేను ఇంతగా అమ్మాను. ఎందుకు? పరిశుద్ధాత్మనే నువ్వు అబద్ధం, పరిశుద్ధాత్మని నువ్వు మోసపుతున్నావు. అబద్ధం ఆడితే దేవుడు నిన్ను ఊరుకోడు. నువ్వు అబద్ధం ఎందుకు చెబుతున్నావు? నువ్వు ఎందుకే అమ్మాయిబా? ఆ పొలం నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. నువ్వు ఎప్పుడైతే ఆ పొలం అమ్ముకొని తెచ్చి ఆ బస్సులోకి ఇద్దామనుకున్నావో అప్పుడు అమ్మిన తర్వాత నీది కాదు కదా. ఇది కాదు, ఆ దేవుడి సొత్తు. ఆ దేవుడికి ఇద్దామనుకున్నావు కదా, ఇద్దామనుకున్నది నువ్వు ఇచ్చేయాలి. అంతేగాని డబ్బు చూసేటప్పటికి నీకేమో దాచుకోవాలి అని పేరేపని ఎంత కలిగింది, సాతాను పేరేపని కలిగింది. అయినా నువ్వు పరిశుద్ధాత్మను మోసపడుతున్నావు. నువ్వు మనుషులు కాదు, దేవుడినే మోసం చేస్తున్నావు. నువ్వు ఇంతకమ్మని అంటున్నావు, నిజం చెబుతులా. నువ్వు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవిస్తావు అనేటప్పటికి ఆ మాట్లాడుతానే అన్నయ్య చనిపోతే అప్పుడు అక్కడ పొరుసు వాళ్ళు ఉంటే వచ్చి ఆ అన్నయ్యని చనిపోయాడని చూసి అతను మోసుకెళ్ళారన్నమాట సమాజచేతకి మోసుకెళ్ళారు. దేవుడి స్తోత్రం. మోసుకెళ్ళేటప్పటికి సమాజ్ చేసి వస్తున్నారా, అందులోకి సపేరా వచ్చిందన్నమాట. వాళ్ళ భర్త చేసిన మోసం తెలియదు కదా ఈవిడికి. ఈవిడ వచ్చింది. ఈవిడ పేతురు గారు అన్నాడు, సపేరా ఇంతకైనా అమ్మారు మీరు పొలం అంటే, ఇంతగా అమ్మామంటే ఇంతగా చెప్పలేదా మా ఆయన, ఇంతగా అమ్మాము అని అంతట. మీరు దేవుని మోసం చేస్తున్నారో, మనుషులు కాదు. మీకు ఎందుకు వచ్చింది ఈ పేరేపన? నీ భర్తని మోసుకెళ్ళిన వాళ్ళు ఆ కాళ్ళు వాకెట్టే ఉన్నాయి, వాళ్ళు ఇక్కడే ఉన్నారో, వాళ్ళు ఇంటికాడ మోసుకుపోతారో అని చెప్పాడు పేతురు. చెప్పేటప్పుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే మాడుతా ఆయన పాదాల కాడికి పడి చనిపోయిందంట. చనిపోతే హల్లెలూయా. అప్పుడు ఆ పొడిసి వాళ్ళు వచ్చి ఈవెన్ గారు చనిపోయిందని తెలుసుకుని ఆవుని గారు తీసుకెళ్ళి వాళ్ళ భర్త దగ్గర పాతి పెట్టారు, సమాధి చేశారన్నమాట. అట్లాగే మనం దేవుడికి ఇస్తా అన్నది ఇవ్వాలి. దేవుడికి ఇస్తా అన్నది మనం ఇంకోసారి ఇద్దాంలే, ఇది ఇప్పుడు ఆపత్లో ఉన్నాం కదా, ఈటి అడ్డమేసుకుందాము అని మనం అనుకోకూడదు మాట. దేవునికి ఇస్తా అంటే ఇచ్చేయాలి. దేవుడు నిమ్మని అడగలేదు కదా, నువ్వు ఇస్తా అని నువ్వు చెప్పినప్పుడు ఇచ్చేయాలి. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండమంటున్నాడు అన్నమాట. అట్లాగే నువ్వు ఇస్తా అన్నప్పుడు ఇచ్చేయాలి. ఇచ్చేయకుండా నువ్వు డబ్బు అంటే ఆశ అన్నట్టుగా డబ్బు వచ్చేటప్పటికి ఆశపడితే ఎట్టగే ఉంటుంది. అన్నయ్య ఆశపిరా ఎట్లా చనిపోయారో అట్లాగే మనం ప్యాన్ మీదకి వచ్చి తెచ్చుకుంటాం. అట్లా మనం ఉండకూడదు. దేవునికి
ప్రభువా నాకు ఈ కార్యం చెయ్యి, నీకు ఈ చెల్లిస్తాను అన్నప్పుడు చెల్లించేయాలి మనం. అది వాయిదా వేయకూడదు. ఇప్పుడు కాదు రేపు నెలలో ఇస్తాను, పై నెలలో ఇస్తాను, ఆపై 10 రోజులు అట్టకి ఇస్తాను అని చెప్పకూడదు. మనం అనుకున్నది దేవుడికి అనుకున్నది ఇచ్చేయాలి. అట్లా ఇచ్చేయాలన్నమాట. దేవుడిని మనం మోసపరచకూడదు. దేవుడి దగ్గర అంటున్నాం. ఎవరు అనుకున్నా నరుల దగ్గర అంటలా, మనం దేవుడి దగ్గర అంటున్నాం. దేవుడికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. చేసినప్పుడు దేవుడు ఎవరో సృష్టికర్త, ఆయన ఎవరో గొప్ప దేవుడు. అబద్ధం ఆడే నాలుకల్ని ఆయన ఊరుకోడు, నాలుకల్ని తీసేస్తాడనమాట. అబద్ధం ఉండకూడదు మన నోట. దేవుడు చెబుతున్నాడు, అబద్ధం ఆడేది ఎవరో లోక పెట్టలేం. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. దానికి మించింది ఏదైనా వచ్చిందంటే అది అపవాది నుంచి పుట్టింది అంటున్నాడు దేవుడు. అట్లా మనం అనకూడదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలన్నమాట. ఉండి దేవుణ్ణి అట్లా ఆరాధించుకుంటూ, ఆయన కనపరుచుకుంటూ, ఆయనలో ఆత్మీయంగా ముందుకు సాగాలి. అంతేకాని మనం ఏమో కొందరు చూసేవా మనసు చూడాలని ఇస్తారు, మనసు చూడాలని ఇస్తారు డబ్బులు దేవుడికి. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనసు చూడాలని ఇట్లా తీసి ఇట్లా చూపిస్తారన్నమాట. ఇంకా ఇట్లా చూపించి ఇస్తారన్నమాట. ఒక్కొక్కరు లేకపోయినా కానీ అది ఆ ప్రెస్టేజ్కి నేనే ఇస్తున్నాను అన్నట్టుగా ఇస్తారన్నమాట. అట్లా మనం ఉండకూడదు. మనం స్తోమతకు మించి వెళ్ళకూడదు. మన స్తోమత ఉన్న ప్రకారం మనం ఇవ్వగలిగితే ఇస్తానని, లేకపోతే లేదు. దేవుడేమో ఆ ఇబ్బంది పెట్టలా. దేవుడి స్తోత్రం. అంటే మనం అనవసరంగా నోటు మాటలో జారి ఎట్లాగా తెచ్చుకోకూడదు. అన్నయ్య చెప్పారు ఎట్లా అయ్యారో అట్లా తెచ్చుకోకూడదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు. నీవు ఇమ్మని దేవుడు అడిగాడా? అడగలేదు కదా. నువ్వే మనుషులు మెప్పుకోక నువ్వు ఇస్తానని నోరు జారేసావు. నోరు జారైతే ఇక్కడేమో నీకు స్తోమత లేదు ఇస్తాకి. ఆ నోరు జారింది ఎక్కడ? దేవుడి దగ్గర, మనుషుల దగ్గర కాదుగా. నువ్వు పోతే అప్పుడు నీ ప్యాన్ మీదకి వస్తుంది. అట్లాగే నువ్వు ఏదన్నా మొక్కుబడి చెల్లించాలంటే ఇస్తానంటే ఇచ్చేయాలి అంతే. అది వాయిదా ఇవ్వకూడదు. వాయిదా అయితే నీకే నష్టం అట్ట. అట్లా అనకూడదు. దేవుడికి ఇస్తా అన్నది ఇచ్చేయాలి. మనుషులు కాదు. మనం ఇప్పుడు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మళ్ళీ నెలస్తాం అని అంటాకి మనుషులు కాదు, దేవుణ్ణి మనం అంటున్నాం. దేవుడికి ఇస్తా అన్నాం. దేవుడికి ఇస్తా అన్నది ఇచ్చేయాలి. అంతేగాని నువ్వు ఇవ్వకపోతే దేవుడేమో నిమ్మని ఇబ్బంది పెట్టడు. ఇవ్వలేదని నీ కాపాడుతాడు. నువ్వే మనుషులు మెప్పుకు నాకు కావాలని నువ్వు ఆలోయల్లో చెప్పుకుంటున్నావు. నేను ఇంతానని చెప్పుకుంటున్నావు. అట్లా చెప్పి నోటి మాట చేత నోరు జారి నీ పెన మీదకి తెచ్చుకోకూడదు. తెచ్చుకునే జీవితం మనం అట్లా మన పొగిడింపు మాటలో మాటల చేత ఒక్కొక్కరు పొగిడితే అది సంతోషం. అట్లా ఉండకూడదు. మనం ఉప్పొంగే జీవితం ఉండకూడదు మనలో. మనం దేవుణ్ణి మనసారా స్తుతించుకుంటూ ఆయనకి మన దగ్గర ఉంటే నేను చేతానని చెప్పాలి అంతే. లేకపోతే లేదు. లేకపోతే నిన్నేమన్నా నువ్వు కష్టపడి తెచ్చమంటలా దేవుడు. ఇవ్వపోయినా దేవుడిని కాపాడుతాడు. నువ్వు నీ మనుషులు మెప్పుకోరక నువ్వు చేసుకుంటున్నామాట. చేసుకుని ఇట్లా చేస్తున్నావు. ఇట్లా మనుషులు మెప్పుకోరక మనం చేసి అలా ఉండి అలా దేవుడికి ఇస్తానని ఇవ్వకుండా మనం ఇట్లా
శ్రమలు పాడు అవ్వకూడదు. దేవుడు సూత్రం